ఏదైనా ముందే చెప్పాలి. మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత చెప్తే ఎలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకు ఆకలితో వస్తారని ముందుగానే బియ్యం కడిగి పెట్టేసి అన్నం వండేసాను. కర్రీకి అయితే పొటాటోలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పొటాటో కర్రీ చేద్దామని. పొటాటో కర్రీ కొంచెం మిగిలితే నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీలోకి ఉంటుందని పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడూ లేనిది మా పిల్లలిద్దరు ఒకేసారి అమ్మ వంట చేసేసావా అని అడుగుతున్నారు. వంట అయిపోయింది, కర్రీ ఉడుకుతుందని చెప్పాను. ఎందుకు చేసావు, నాన్న ఫోన్ చేస్తే బిర్యానీ తెప్పించుకునే వాళ్ళం కదా అంటున్నారు. ఎందుకంటే స్పైసీగా తినాలని ఉందంట. అలా మంటగా కావాలనుకుంటే కొంచెం పచ్చడి వేసి తినండి అన్నాను. బిర్యానీ తినాలని ఉంది కానీ వెయిట్ పెడతామని భయంగా ఉందంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి టోర్నమెంట్ ఉంది, వెయిట్ పెరుగుతారన్న భయంతోనే కొంచెం తింటున్నారనమాట. ఒకేసారి టోర్నమెంట్ అయిన తర్వాత తిందురులే అన్నాను. కొంచెమే తింటాం, ఎక్కువగా తినము. నాన్న ఫోన్ చేసి తెప్పించమ్మా, ఇప్పుడున్నాను, రేపు పులిహోర చేయంటున్నారు. అదేం కుదరదు, వండింది ఇప్పుడు తినేసిండి, అవసరమైతే రేపు తెప్పించుకోవచ్చు అన్నాను. ఏదైనా ముందే చెప్పాలి కదా, మొత్తం అయిపోయినాక చెప్తే ఎలా? స్కూల్ నుంచి వచ్చి ఇంతసేపు అవుతుంది, ముందుగా చెప్తే ఈ పాటు ఫోన్ చేసి చెప్పేదాను కదా అన్నాను. ఇంకా తర్వాత అయితే ఇట్లా మా అమ్మ వస్తా ఇలా ఎండు కొబ్బరి తీసుకొచ్చింది. కొబ్బరికాయలు తెస్తే ఎక్కువ వెయిట్ ఉంటుంది, వద్దు, ఇలా ఎండు కొబ్బరి ఏదైనా ఉంటే తీసుకురాన్నాను. అంతకుముందు ఎండు కొబ్బరి తీసుకొస్తే వద్దు అనేదాన్ని, ఇప్పుడు అదే తెప్పించుకుంటున్నాను. ఒకేసారి ఇలా కట్ చేసి పెట్టుకొని పొడి పట్టుకొని పక్కన పెట్టుకుంటే చట్నీలోకి కానీ కర్రీస్లోకి కానీ ఉంటుందని మొత్తం కట్ చేసేసి పొడి పట్టుకుందాన్ని పక్కన పెట్టాను. ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా చపాతీలకు వీలయ్యే విధంగా గ్రేవీగానే వండాను. ఇప్పుడైతే పిల్లలకు అన్నం పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది తినడానికి వాళ్ళ పేసులు చూడండి, ఎందుకంటే వాళ్ళకి ఏం బిర్యానీ తినాలనిపించింది, నేనేం పొటాటో పెడుతున్నాను. అందుకోసం ఇప్పుడు కలిపి పెట్టాలన్నమాట. ఒకరికి తినిపించామంటే ఇంకొకళ్ళు కూడా అన్నయ్య తినిపించావు కదా, నాకు కూడా తినిపి, చెల్లికి తినిపించావు, నాకు తినిపి అంటారు. ఇంకా ఆ పని అయితే మా అమ్మకి అప్పగిచ్చాను అనమాట. ఇద్దరు కలిపి పెట్టేసి నువ్వే అని. ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకోకపోతే చట్నీలోకైనా కర్రీస్లోకి అయినా ఇబ్బంది అవుతుంది, మార్నింగ్ లేచి చేయాలంటే. ఇదివరకట్లాగా చేయలేక ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదండి సింపుల్గా ఈవినింగ్ వ్లాగ్. ముందైతే వంట చేసేసి పిల్లలు పెట్టి ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.